మా ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి జాబ్ నోటిఫికేషను ఇంపార్టెంట్ విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే అందించడం జరుగుతుంది. ఇవాళ ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 200 పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాలలో డిఫరెంట్ నెంబర్స్లో మనకు ఖాళీలు అయితే ఉన్నాయి. మన తెలంగాణకు వచ్చేసరికి 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలో 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ పని ఏంటిదంటే ఈ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉంటుంది కదా, అంటే హౌసింగ్ లోన్స్ కోసం వచ్చే దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయడము, వాటిని లోన్స్కి సంబంధించి మొత్తం ఏ వర్క్ అయితే ఉంటుందో మన బ్యాంకులో కూడా లోన్స్ రిలీజ్ చేసేటప్పుడు ఉన్న వర్క్ అంతా కూడా ఈ జూనియర్ అసిస్టెంట్ పని ఇక్కడ మనకి ఎల్ఐసిలో ఉంటుంది. ఎందుకంటే ఇది హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో వీళ్ళు అపాయింట్ అవుతున్నారు కాబట్టి అదే వర్క్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో ఒక్కసారి మనం ఎలిజిబిలిటీ కనుక గమనిస్తే మరి ఇది మంచి అవకాశం అనుకోవాలి. ఎల్ఐసి అంటే మనకు దేశంలో మరి ఆ బీమా కంపెనీలలో ముఖ్యమైనటువంటి బీమా కంపెనీ భారతీయ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీవిత బీమా సంస్థ. మరి దాంట్లో జాబ్ అంటే సెక్యూర్డ్ జాబ్ అని మనం అనుకోవాలి. ఇక్కడ రెగ్యులర్ జాబ్, ఇది పర్మనెంట్ జాబు. కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి అని చెప్తున్నాడు. అంటే కంప్యూటర్ అయితే కొంత మీకు వచ్చి ఉండాలి. ఏదైనా డిప్లొమా కానివ్వండి, లేదా బీఎస్సీ కంప్యూటర్ కానివ్వండి, లేదా సర్టిఫికెట్ ఉన్నా కూడా సరిపోతుంది. మీకు అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఈ లోన్ అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ చేయాలి, వాటన్నిటిని సిస్టమ్ తోటే వర్క్ ఉంటుంది కాబట్టి సిస్టమ్ మీద నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 60% మార్కులతోటి డిగ్రీ పాస్ అయి ఉండాలి. వయసు వచ్చేసి 21 నుంచి 28 సంవత్సరాలకు మధ్య ఉండాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక శాలరీ వచ్చేసి మీకు 32,000 నుంచి 35,200 మధ్య మీకు శాలరీ పేమెంట్ ఉంటుందనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అంటే చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా సెలెక్షన్ ఎట్లుందంటే ఆన్లైన్ పరీక్ష కండక్ట్ చేస్తారు. ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, ఇంటర్వ్యూ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషను, చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను మరి ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే సింపులే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు ఉంటాయి. లాజికల్ రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు, ఇది కూడా ఈజీనే. జనరల్ అవేర్నెస్ అంటే జీకే జనరల్ స్టడీస్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు. న్యూమరికల్ ఎబిలిటీ ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ నుంచి ఒక 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ స్కిల్ మీద 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. సో ఇవి మనకు 5 ఏరియాస్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్. అంటే 5 × 40 200 మార్కులకైతే మీకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఈ 5 ఏరియాస్ మీద మీరు పట్టు సంపాదిస్తే ఈ ఉద్యోగాన్ని అయితే ఈజీగానే పొందొచ్చు. అభ్యర్థులు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 14 వరకు అయితే మీరు మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ చూడండి, LIChousing.com వెబ్సైట్లో మీరు సంప్రదించవచ్చు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కంప్లీట్ ఎలిజిబిలిటీస్, కండిషన్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, చెప్పిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో దీని ద్వారా ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. సో మరి ఎల్ఐసిలో ప్రసిద్ధి పొందినటువంటి భారతీయ జీవిత బీమా కంపెనీ అయితే ఉందో దాంట్లో మీరు ఉద్యోగం చేయాలంటే డిగ్రీ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ పోస్టులకు తప్పకుండా అప్లై చేసుకొని ఈ ఏరియాస్ అయితే ప్రిపేర్ కండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా నేను నా ఛానల్ ద్వారా మీకు డెఫినెట్గా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోను వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, మరి వీడియోను లైక్ చేయండి.